దేశం మొత్తాన్ని ఉలిక్కి పడేలా చేసిన రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు ఘటనకు కారణమైన అనుమానితుడి ఫోటోను బెంగళూరు పోలీసులు రిలీజ్ చేశారు. రామేశ్వరం కేఫ్ కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించిన పోలీసులు ఒక వ్యక్తి ముఖానికి బ్యాగ్తో ముఖానికి మాస్క్, తలకి క్యాప్ పెట్టుకుని కేఫ్ ప్రవేశిస్తున్న విజువల్స్ ని పోలీసులు రిలీజ్ చేశారు. సదరు వ్యక్తి ఇడ్లీ ప్లేట్తో కేఫ్లోకి ప్రవేశిస్తున్నట్లు గుర్తించారు. పేలుడు కారణమైన బ్యాగ్ను వదిలేసి వెళ్లింది ఈ వ్యక్తే అని పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుడు ఘటన జరిగిన 24 గంటలోపే అనుమానితుడిని గుర్తించటంతో బెంగళూరు పోలీసులను పొగుడుతూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్. ఘటన జరిగిన కొద్దిసేపటికే అక్కడికి చేరుకున్న లోకల్ పోలీసులు, ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్లు విచారణ ముమ్మరం చేశారు. ఈ ఘటనలో గాయపడ్డ 10 మంది కస్టమర్లు, స్టాఫ్ ప్రస్తుతం ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ ఘటనపై స్పందించిన కమిషనర్ కేసు విచారణ ముమ్మరంగా జరుగుతోందని, వివిధ కోణాల్లో ఇన్వెస్టిగేటివ్ టీమ్స్ దర్యాప్తు చేస్తున్నాయని, కేసు యొక్క తీవ్రత, భద్రతా అంశాలను దృష్టిలో ఉంచుకుని మీడియా సపోర్ట్ చేయాలని కోరారు. దేశం మొత్తాన్ని ఉలిక్కి పడేలా చేసిన రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు ఘటనకు కారణమైన అనుమానితుడి ఫోటోను బెంగళూరు పోలీసులు రిలీజ్ చేశారు. రామేశ్వరం కేఫ్ కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించిన పోలీసులు ఒక వ్యక్తి ముఖానికి బ్యాగ్తో ముఖానికి మాస్క్, తలకి క్యాప్ పెట్టుకుని కేఫ్ ప్రవేశిస్తున్న విజువల్స్ ని పోలీసులు రిలీజ్ చేశారు. సదరు వ్యక్తి ఇడ్లీ ప్లేట్తో కేఫ్లోకి ప్రవేశిస్తున్నట్లు గుర్తించారు. పేలుడు కారణమైన బ్యాగ్ను వదిలేసి వెళ్లింది ఈ వ్యక్తే అని పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుడు ఘటన జరిగిన 24 గంటలోపే అనుమానితుడిని గుర్తించటంతో బెంగళూరు పోలీసులను పొగుడుతూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్. ఘటన జరిగిన కొద్దిసేపటికే అక్కడికి చేరుకున్న లోకల్ పోలీసులు, ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్లు విచారణ ముమ్మరం చేశారు. ఈ ఘటనలో గాయపడ్డ 10 మంది కస్టమర్లు, స్టాఫ్ ప్రస్తుతం ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ ఘటనపై స్పందించిన కమిషనర్ కేసు విచారణ ముమ్మరంగా జరుగుతోందని, వివిధ కోణాల్లో ఇన్వెస్టిగేటివ్ టీమ్స్ దర్యాప్తు చేస్తున్నాయని, కేసు యొక్క తీవ్రత, భద్రతా అంశాలను దృష్టిలో ఉంచుకుని మీడియా సపోర్ట్ చేయాలని కోరారు. దేశం మొత్తాన్ని ఉలిక్కి పడేలా చేసిన రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు ఘటనకు కారణమైన అనుమానితుడి ఫోటోను బెంగళూరు పోలీసులు రిలీజ్ చేశారు. రామేశ్వరం కేఫ్ కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించిన పోలీసులు ఒక వ్యక్తి ముఖానికి బ్యాగ్తో ముఖానికి మాస్క్, తలకి క్యాప్ పెట్టుకుని కేఫ్ ప్రవేశిస్తున్న విజువల్స్ ని పోలీసులు రిలీజ్ చేశారు. సదరు వ్యక్తి ఇడ్లీ ప్లేట్తో కేఫ్లోకి ప్రవేశిస్తున్నట్లు గుర్తించారు. పేలుడు కారణమైన బ్యాగ్ను వదిలేసి వెళ్లింది ఈ వ్యక్తే అని పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుడు ఘటన జరిగిన 24 గంటలోపే అనుమానితుడిని గుర్తించటంతో బెంగళూరు పోలీసులను పొగుడుతూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్. ఘటన జరిగిన కొద్దిసేపటికే అక్కడికి చేరుకున్న లోకల్ పోలీసులు, ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్లు విచారణ ముమ్మరం చేశారు. ఈ ఘటనలో గాయపడ్డ 10 మంది కస్టమర్లు, స్టాఫ్ ప్రస్తుతం ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ ఘటనపై స్పందించిన కమిషనర్ కేసు విచారణ ముమ్మరంగా జరుగుతోందని, వివిధ కోణాల్లో ఇన్వెస్టిగేటివ్ టీమ్స్ దర్యాప్తు చేస్తున్నాయని, కేసు యొక్క తీవ్రత, భద్రతా అంశాలను దృష్టిలో ఉంచుకుని మీడియా సపోర్ట్ చేయాలని కోరారు. దేశం మొత్తాన్ని ఉలిక్కి పడేలా చేసిన రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు ఘటనకు కారణమైన అనుమానితుడి ఫోటోను బెంగళూరు పోలీసులు రిలీజ్ చేశారు. రామేశ్వరం కేఫ్ కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించిన పోలీసులు ఒక వ్యక్తి ముఖానికి బ్యాగ్తో ముఖానికి మాస్క్, తలకి క్యాప్ పెట్టుకుని కేఫ్ ప్రవేశిస్తున్న విజువల్స్ ని పోలీసులు రిలీజ్ చేశారు. సదరు వ్యక్తి ఇడ్లీ ప్లేట్తో కేఫ్లోకి ప్రవేశిస్తున్నట్లు గుర్తించారు. పేలుడు కారణమైన బ్యాగ్ను వదిలేసి వెళ్లింది ఈ వ్యక్తే అని పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుడు ఘటన జరిగిన 24 గంటలోపే అనుమానితుడిని గుర్తించటంతో బెంగళూరు పోలీసులను పొగుడుతూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్. ఘటన జరిగిన కొద్దిసేపటికే అక్కడికి చేరుకున్న లోకల్ పోలీసులు, ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్లు విచారణ ముమ్మరం చేశారు. ఈ ఘటనలో గాయపడ్డ 10 మంది కస్టమర్లు, స్టాఫ్ ప్రస్తుతం ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ ఘటనపై స్పందించిన కమిషనర్ కేసు విచారణ ముమ్మరంగా జరుగుతోందని, వివిధ కోణాల్లో ఇన్వెస్టిగేటివ్ టీమ్స్ దర్యాప్తు చేస్తున్నాయని, కేసు యొక్క తీవ్రత, భద్రతా అంశాలను దృష్టిలో ఉంచుకుని మీడియా సపోర్ట్ చేయాలని కోరారు. దేశం మొత్తాన్ని ఉలిక్కి పడేలా చేసిన రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు ఘటనకు